మేడం మీరు తినకపోతే నా మీద ఒట్టే. తినండి మేడం, తినమ్మా. మీరు తినండి. నాకెందుకో ఇబ్బందిగా ఉంది. వెళ్ళిపోదాం. బాగోదు మృదుల, ఒక్క 10 నిమిషాలు. అమ్మ వాళ్ళు వెళ్ళాక వెళ్దాం. ముందు భోంచేద్దాం. కూర్చోమ్మా. ఏంటి పెద్దమ్మా ఇది? ఈ దరిద్రం చూడడానిక మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? వీళ్ళు ఇక్కడికి వస్తున్నారని తెలిస్తే మేము వచ్చేవాళ్ళమే కాదు. అత్తకు మాత్రం ఏం తెలుసు సరియో? తెలిస్తే అసలు అత్త వచ్చుండేదే కాదు. అన్నయ్యతో కలిసి అసలు బయటికే పోవద్దని వార్నింగ్ కూడా ఇచ్చావు కదా పెద్దమ్మా. అయినా అది కనీసం లెక్క కూడా చేయకుండా ఏకంగా స్టేజ్ మీదకెక్కి పాటలు కూడా పాడుతోంది. సరియో, వదిలే. లేదు మనసి, దాన్ని ఇలాగే వదిలేస్తే ఇప్పుడు పాటలు పాడింది, తర్వాత డాన్సులు కూడా వేస్తుంది. పెద్దమ్మకి కాస్త మిగిలిన పరువు కూడా తీసేస్తుంది. తిను. మృదుల, వాటర్ తాగు. ఓకేనా? పెద్ద హీరోలా ఇదే నా పెళ్ళామని అనౌన్స్ చేసావు కదన్నయ్యా. ఇప్పుడు చూడు నీ పెళ్ళాం చేతే ఏం చేయిస్తానో. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఇందాక పాట పాడింది కదా, దాని చేత ఈ డ్రింక్ తాగించు. నేను చూసుకుంటాను మేడం. సార్, వాటర్ తీసుకోండి. మధు. థ్యాంక్ యూ. ఓకే సార్.